నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యమంటి ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నిన్న షార్ట్ పెట్టాను కదా, సింహాచలం గారు ఫంక్షను ఉంది అని. నిన్న బాగా డీజే సౌండ్లు అయ్యానండి, అందుకే వాయిస్ ఇవ్వలేకపోయాను. అసలు ఈ వీడియో నిన్నే పెట్టాలి. అయితే ఇది మొన్న ఏం చేశానంటే అదే సామాను తీసుకొద్దామని, ఏదన్నా ఆడపిల్లలకైతే నాకు ఎందుకో స్టీల్ సామాన్లే పెట్టబుద్ధి వేస్తుంది. అంకుల్ గారిని అడుగుతుంటే మధ్యాహ్నం వెళ్దామని వచ్చారు. మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరేటప్పటికి ఫోన్ వచ్చేప్పటికి మళ్ళీ నన్ను దించేసి మళ్ళీ నైట్కి వచ్చారండి. షాపులు కట్టేస్తారేమో అని కంగారు. ఏదేమైనా ఇంక తప్పదు కదా, ఇంకా దెబ్బలాడుకుంటూనే వెళ్ళాము ఇద్దరం. దెబ్బలాడుకుంటూ వెళ్ళామంటే పెద్ద దెబ్బలాడడానికి చిన్న చిన్న దెబ్బలాటలు అలా అవుతూ ఉంటాయిలేండి, ఏమనుకోకండి. అంటే నేను కోపం వస్తే అరుస్తాను, అదే చెప్తున్నాను. పగల వెళ్దామంటే పగల ఆ పని ఉంది ఈ పని ఉందని మధ్యాహ్నం మేము ఎలా బయలుదేరమన్నాం. మళ్ళీ ఫోను వచ్చింది, వెళ్తాను బయటికి. అప్పుడు మళ్ళీ వచ్చేసి చూద్దాంలే అని మళ్ళీ రాత్రి చేస్తాం. ఇప్పుడు కొట్లు కట్టేసి టైము అదండి. దారిపొడికి అలాగా అవి కానీ ఉండకపోతే అప్పుడు చెప్తాను అది ఇదంటే, ఆ ఉండకపోతే రేపు వెళ్ళొచ్చులే అంటే అంత అలా ఉంటారు మీ అంకుల్ గారు. రేపు చూద్దాంలే అంటారు అన్నమాట ఏ పని అన్నా సరే. ఇంకా స్టీల్ సామాన్లు హోల్సేల్ రేట్లని ఇక్కడికి వెళ్ళామండి. కాకపోతే ఇక్కడేమో చాలా అంటే ఎక్కువగా ఉన్నాయి, కానీ మనమే వెళ్ళి తెచ్చుకోవాలంట. అంకుల్ గారేమో లోనకే రాలేదు, బయట ఉండిపోయారు. 3 అంతస్తుల్లో నుంచి వెళ్ళి మనకి ఏదైనా సామానం కావాలంటే మనం తెచ్చుకొని కౌంటర్ దగ్గర ఇస్తే దానికి రేటు ఉంటుంది. ఆ రేటు ఆ తూకం అది వేసి చెప్తారంట. కొన్ని వాటికేమో ఫిక్స్డ్ చేసేసి పెట్టేశారు. అందులో నాకు ఒక గరిట బాగా నచ్చిందిలేండి, 80 రూపాయలకి. అదొకటి తీసుకున్నాను. కానీ ఇంకా నేను 3 అంతస్తులకి ఎక్కలేక సరేలే అని చెప్పేసి మళ్ళీ వేరే చోటకైతే బయలుదేరిపోయానండి. ఇంకా ఇగోండి, ఇక్కడ చాలా స్టీల్ సామాన్లు కొట్లు ఉంటాయి, కానీ కాకపోతే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే దగ్గరకి ఇంకా వెళ్దాంలే అంటే హోల్సేల్ అని కొత్తగా పెట్టారు కదా, సరే చూద్దాం కదా అనేసి వెళ్ళాను. కానీ ఇంక మరి నేనైతే మెట్లు ఎక్కడం అంటే నాకు పెద్ద టాస్క్ కదా, మీకు తెలిసిందే చాలామందికి నా వీడియోలు చూసేవాళ్ళకి. అందుకని ఇంక మెట్లు అయితే ఎక్కలేక ఇంక మళ్ళీ బయలుదేరిపోయాను. ఇంకెక్కడికైతే వచ్చాను షాప్ దగ్గరికి. ఫోన్ చేయరండి. ఏంటి సామాన్లు ఏమేటి? అయ్యో లేవా ఏమిని? అండాలు కట్టాను మరి చెప్పలేదు అంటున్నావు. రెగ్యులర్గా వెళ్ళే షాప్ అన్నమాట. ఇగోండి ఈ నచ్చాయి, మనకేమో హస్తం లేదు. అలాగే ఈ కూరగిన్నెలు కూడా బాగున్నాయి, ఇంట్లో కూడా లేవు, అన్నీ పోయాయని 1 డజన్ మనకు తీసుకున్నాను. ఆ హస్తమని కూరగిన్నెలు మనకి, ఈ అండా ఏమో పెళ్లి కూతురికి అండి, మెచ్యూర్ అయిన అమ్మాయికి. గారు సామాన్లు పెట్టారు కానీ ఇంకా రాలేదని చెప్తున్నాడండి. అబ్బాయి ఇంటికి వచ్చేసాము. రాత్రుళ్ళు పగలో తింటారా? ఫంక్షన్ రోజు తింటారు, అలా తిను. నువ్వు రాత్రుళ్ళు పెట్టకూడదు. స్టేజ్ మొత్తం అంతా తిరిగి రావాలనా? అవునా? మీరు బాగున్నారండి. ఎప్పుడు వచ్చారు? ఏం చేస్తున్నాం? సాయంత్రం బయటకు వెళ్ళాను. పట్టుకుంటానులేండి. మరి ఇక్కడ చిన్న ప్లేస్ అన్నా వదలకుండా ఈ మూల ఇదంతా తిరిగి వస్తానా? నువ్వు అడ్డు వెళ్ళమ్మా. ఎక్కడి నుంచి వచ్చాయి బాక్సులు? ఏ ఊరు? మూలపేట. అలా అందరూ వేస్తున్నారే. ఏమనుకురా
ఉప్పాడ దగ్గర మూలపేట నుంచి తీసుకొచ్చారంటండి. రేట్ అయితే నాకు చాలా తక్కువ అనిపించింది. బాక్సుల నిండా వచ్చాయి. మేడం గారు ఎసరెట్టారా? కూడా తినేస్తారేంటి భోజనాలు? ఎవరన్నా పగలు ఫంక్షన్కి వస్తారు కానీ రాత్రులు కూడా వచ్చేస్తారు ఏంటండి? రాకపోతే మళ్ళీ అలుగుతున్నారు. ఇగోండి పెళ్లి కూతురు హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు మరి, చెప్పు. ఏంటంటున్నారా? ఏంటి? అవునా? మరి నాకు దారి వదలకుండా వేసేసింది రాకూడదని. ఏ బావాని ఆవిడండి వీళ్ళు. ఇంకా దొరగా అయితే ఇంకా దొరగా మిసనండి, మిసను మిసల్లా పని చేస్తుంది. ఏం ఖాళీగా కూర్చున్నావు? రైలు చేస్తున్నావు? ఖాళీగా కూర్చున్నాను అంటున్నావు? బాక్సు 3800 ఎంతో పడిందంటండి. అంటే నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. 10 కేజీలు బకెట్లు నిండాని 2 బకెట్లు అలాగే సగం అంటే అలా పప్పు వచ్చిందనమాట. ఇంకా రాపోతే ఫీల్ అవుతారు అంటే నైట్ భోజనం చెప్పారండి. నైట్ కూడా ఎందుకు ఇక్కడిక్కడ వాళ్ళకి చుట్టాలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి చేయండి అంటే అప్పటికే 3 సార్లు తిరిగేసిందంట భవాని ఇంటికి. నేను లేను కదా ఇక్కడేమో మా ఆయన చూపించండి అంటున్నాడు భవాని వాళ్ళ అక్కగారు అబ్బాయి. సరే ఇంకా సరదాగా అంటే వాళ్ళు కూడా కొంచెం సరదాగా ఉంటాం కదా, అందుకని రాలేదేంటి ఇంకా ఆంటీ గారు రాలేదేంటి అని అంటున్నారంట అందరూని. ఇంక సరే ఇంక బాధపడుతుంది. ఇంక సింహాచలం గారు కూడా బాధపడతారు ఒకవేళ వెళ్ళకపోతే. సరే ఇంకా భోజనానికి అయితే ఇంక పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని తినండి అమ్మ అని చెప్పాను. ఇదిగోండి పప్పు అయితే ఇలా వచ్చింది, చాలా పప్పు వచ్చింది. మొత్తం ఇంకా అవన్నీ లోన్ పెడుతున్నారండి బిర్యానీలోకి అన్నమాట. అక్కడైతే ఇంకా మీకు తెలిసిందే కదా ఫంక్షన్ ఎలా ఉంటుందండి. ఇంక నైట్ ఫంక్షన్ అంటేనే ఇంకా బాగా హడావిడిగా ఉంటుంది. ఇంకా అందరూ తలా ఓ పని చేసుకుంటూ తెల్లారికి రెడీ చేసుకోవడానికి చాలా హడావిడిగా చేస్తున్నారు. ఇంక ఇగోండి ఇక్కడేమో పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారండి, చిన్నపిల్లలు. వాళ్ళకి ఇంకా అదే సరదా కదా. ఇంక మా విన్నీగాడు కూడా వేసేస్తున్నాడు. నాకైతే చాలా సరదాగా అనిపించింది. పాటకు తగ్గట్టు వేసేస్తున్నారండి పిల్లలు. అలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఈ నాన్నగారు అయితే నన్ను చూడగానే లెగిసిపోతాడు. నన్ను చూడగానే ముందు పలకరించడానికి వచ్చేస్తాడండి. ఎక్కడున్నా సరే పాపము భవాని వాళ్ళ మాంగారు అన్నమాట. కొంచెం పెద్దోళ్ళతో మనస్ఫూర్తిగా కొంచెంసేపు మాట్లాడుతుంటే వాళ్ళకి ఇష్టం అనిపిస్తుంది కదా. నేను అదే చెప్తాను, పెద్దోళ్ళు ఎక్కువగా మాట్లాడినప్పుడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్తాను. ఇంకా నేనేమో ఆడిని ఝాన్సీ వాళ్ళ అబ్బాయిని ఎత్తుకుంటే ఇంక నా దగ్గర నుంచి తీసుకొని ఆయన వెళ్ళారు. నేను కూడా ఇంకాసేపు వాళ్ళతో చాలాసేపు కూర్చున్నాను. నేనేం చేయవసరం లేదండి, నేను ఎలాగ చేయలేను. కానీ కాకపోతే వాళ్ళతో మాట్లాడితే చాలని చూస్తారు. ఎక్కువ సరదాగా ఉండటానికి ఇష్టపడతాను కదా. ఇంకా జోకులు వేసుకుంటా ఏదో ఒకటి మాట్లాడితే ఇంక దానికోసం నా కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇక్కడేమో మా ఓన్ చూపించమ్మా అని శ్యామ్ తీసుకొస్తున్నాడు అని చూపించమని. 4 ఉల్లిపాయలు నాకు కూడా ఇక్కడ వలిసేస్తాను. బేసిన్లు వేసి ఇయ్యచ్చు కదా, నేను వలిసేస్తాను. ఈ 4 ఉల్లిపాయలు నేను కూడా బరువు పనులు అంటే చేయలేను కానండి, కూర్చొని ఎంత పని అన్నా చేసేస్తానండి. ఆ ఉల్లిపాయలు వలవడమే కదా ఇమ్మంటే ఇంక ఇవ్వలేదు. ఇక్కడేమో పిల్లలు డాన్స్లు వేస్తున్నారండి, చాలామంది వేసారు. మనకేమో డాన్సులన్నీ పెడదామన్నా కాఫీ రేట్ అది పడిపోద్ది కదా, సాంగ్లు ఎట్టకూడదు. ఇంకా అందుకని నేనైతే పెట్టలేదు. ఇంకా ఈ డాన్సులు చూసుకుంటూ ఓ పక్క ఉల్లిపాయలు ఒలిసేయడం, ఓ పక్క ఎవరు చేసి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తర్వాత రోజు కూడా చాలా బాగా జరిగిందండి ఫంక్షను.
అది కూడా పెడతాను. ఇంకా ఇక్కడైతే చెప్పవసరం లేదు, డాన్స్లో చాలా లేడీస్ కూడా వేసారండి. అయితే లేడీస్ని పెట్టట్లేదు కానీ చాలా బాగా వేసారు. అంటే టాలెంట్ అంటారు కదా, ఇంకా అలా అనుకోవాలా. నేను ఇంక 11:30 దాకా అక్కడే ఉన్నానండి. ఇంకా అంటే తర్వాత అంకుల్ గారేమో మళ్ళీ ప్రేయరు పెట్టలేదని దెబ్బలాడతారనేసి ఇంకా కాసేపు అమ్మతో మాట్లాడేసి ఇంకొంచెం నేను కూడా వద్దన్నా సరే ఉల్లిపాయల దగ్గర అయితే కొంచెం కూర్చొని సాయం చేశాను. ఇంక మా వాళ్ళతో మాట్లాడుతూ జోకులు వేసుకుంటూ సరదాగా అయితే గడిచిపోయిందండి ఆ రోజంతాని. ఇంకా వాళ్ళ నుంచి మళ్ళీ నేను 11:30కి ఇంకైతే ఇంటికి వచ్చేసాను. ఈలోపు స్వాతికి కూడా ఫోన్ వచ్చిందండి. అలా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కొంచెం నొప్పులు వస్తున్నాయి అనేసి ఇంకా ఆ అమ్మాయి కూడా ఇంకా బయలుదేరి వచ్చేసింది. ఇంకొచ్చాక ప్రేయర్ అది పెట్టుకొని మేము ప్రేయర్ అయిపోయాక స్వాతి అది మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయింది అనమాట. నేను వారిని పనికి నియమించును. అయితే మేము ప్రార్థనను వాక్య పరిచయమును ఎడతెగక చెప్పి ఈ మాట ముందు వెళ్ళొచ్చేసిందండి స్వాతి. మళ్ళీ పినిహాసు పాలు తాగాలి కదా, ఆడ ఎడుతున్నాడంటే వచ్చి మళ్ళీ పాలు ఇచ్చి మళ్ళీ బయలుదేరింది అనమాట. మళ్ళీ అంటే ఆడు కూడా ఉండట్లేదు. సరే ఇదంతా జరిగేటప్పటికి మాకు 1:30 అలా అయిందనమాట. ఇంకా అప్పుడు వచ్చి పడుకొని తెల్లారి 3 గంటలకు ప్రేయర్ చేసుకోవడానికి లెగుతాను కదా. లేచి ప్రేయర్ చేసుకొని మళ్ళీ చూశాను, అంటే మన వాళ్ళు లెగిసిపోతారేమో అని. పాపం వాళ్ళు పడుకునేసరికి 2:30 అయింది. ఇంకా అరగంటలో ఏం లెగుతారు, సింహాచలం గారి ఇంట్లో లేగలేదు. సరే గేటు దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా ఇప్పుడు లేగలేదు ఆయన, ఇప్పుడు మనం కూడా వెళ్ళడం బాగోదులే అంటే తెల్లారికట్లు కాసేపు ఉల్లిపాయలు కోసేటప్పుడు 2 ఆంటీ కూర్చుందాం అన్నారు. సరే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా వాళ్ళేమో 5 గంటలకి వచ్చారంట, పిలిచారంట. అంకుల్ గారు ఏమో నాతో చెప్పలేదంటే లేటుగా పడుకున్నాను కదా అని చెప్పలేదంట. నేను పొద్దున్న లేచి అడిగితే వాళ్ళు వచ్చారు కానీ నిన్ను లేపలేదులే అన్నాను. అంటే ఇంక నాకు 3:30 తర్వాత పడుకున్నాను కదా, నిద్ర పట్టేసింది, ఇంక వెళ్ళలేదు. ఇగోండి ఇంకా ఈ టైంలో అంటమాట అందరూ అప్పుడే పడుకున్నారు. ఇంకా స్వాతి అది వెళ్ళాక ఇంకా అలా జరిగింది. అంటే నేను కూడా నైటు ఒకవేళ ఉండాల్సి వస్తే ఉంటాను, అలాగేం లేదు, నిద్ర వచ్చేద్దా అలా ఏం లేదు, నిద్ర కాయగలనండి, అలవాటే మాకు. ఎప్పుడు ప్రతిరోజు ఇలాగే అవుతుంది కదా టైము, 12-12:30 ఇంకా అలా అవుతుంది అనమాట. ఇంకా అదండి ఆ రోజైతే ఇలా జరిగింది. ఉంటానండి మరి, బాయ్.